జూన్ 25, 2025 ప్రదేశం గుజరాత్లోని బనస్కాంఠా జిల్లా దంతియా గ్రామం. ఇక్కడ నివసించే సెందాభాయ్ పటేల్ జీవితంలో అది అత్యంత దుఃఖకరమైన రోజు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఆయన తన 18 ఏళ్ల కూతురు చంద్రిక చితికి స్వయంగా నిప్పంటించొచ్చారు. ఈ విషాద వాతావరణంలో పరామర్శించడానికి వచ్చిన బంధువులు, గ్రామస్తులు చంద్రిక మరణానికి కారణం అడిగారు. దానికి సెందాభాయ్ తన కూతురు గుండెపోటుతో చనిపోయిందని చెప్పారు. ఈ రోజుల్లో దేశంలో యువతకు గుండెపోటు రావడం, మరణించడం ఎంత సర్వసాధారణం అయిపోయిందంటే ఆ మాటను ఎవరూ కూడా అంత పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఈ గాయం యొక్క నొప్పిని రెట్టింపు చేసే మరో విషయం ఉంది. సరిగ్గా 11 రోజుల క్రితం, అంటే జూన్ 14, 2025న చంద్రిక తన కెరీర్కు పునాది వేసుకుంది. చదువులో చురుకైన చంద్రికకు ఆ రోజే నీట్ ఎగ్జామ్ ఫలితాలొచ్చాయి. ఆమె ఈసారి 478 స్కోర్ చేసింది. గతేడాది ఆమె స్కోర్ కేవలం 380. ఈ ఫలితంతో చంద్రిక చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ స్కోర్తో తనకు ఖచ్చితంగా మెడికల్ సీట్ వస్తుందనుకుంది. డాక్టర్ కావాలన్న తన కలకు దారులు తెరుచుకుంటాయనుకుంది. కానీ జీవితం అనే పరీక్షలు మృత్యువు తన కలలతో పాటు తన జీవితాన్ని కూడా లాగేసుకుంది. పైకి ఇది ఒక సహజ విషాదంలా కనిపిస్తున్న ఒక కల చెదిరిపోయి తల్లిదండ్రులకు కూతురు దూరమైన సంఘటనలా ఉన్న దీని వెనుక మరో కోణం ఉంది. చంద్రిక మరణించిన 42 రోజుల తర్వాత, అంటే ఆగస్టు 6, 2025న ఒక ప్రభుత్వ కార్యాలయంలో దాఖలు చేసిన ఒకే ఒక్క కాగితం ఈ మొత్తం కథను తలక్రిందులు చేసింది. పిచ్చి, గుడ్డి మరియు ఆధిపత్య ధోరణి ఇలాంటి విషపురుగులు ఒకరి మెదడులో చేరితే వారు తమ సొంత వాళ్ళనే శత్రువులుగా చూస్తారట. వారి సంతోషంతో పాటు వారి శ్వాసను కూడా తీసేస్తారట. ఆ కాగితం దీన్నే నిరూపించింది. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని నెలలు వెనక్కి వెళ్దాం. ఫిబ్రవరి 21, 2025 పాలన్పూర్, గుజరాత్. పాలన్పూర్లోని బస్టాండ్లో చంద్రిక నిలబడి ఉంది. ఆమె అక్కడ ఒక హాస్టల్లో ఉంటూ నీట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతోంది. ఆ రోజు సాయంత్రం హాస్టల్కు తిరిగి వెళ్ళడానికి బస్సు కోసం చాలాసేపు వెయిట్ చేసింది. చీకటి పడుతున్నా బస్సు రాలేదు. దీంతో చంద్రికకు లిఫ్ట్ అడగడం తప్ప మరో దారి లేదు. ఆమె లిఫ్ట్ అడుగుతుండగా అదే సమయానికి బైక్పై అటుగా వెళుతున్న 23 ఏళ్ల హరీష్ చౌదరి చంద్రికను చూసి బండాపాడు. చంద్రిక తన పరిస్థితిని వివరించగా హరీష్ ఆమెను సురక్షితంగా హాస్టల్లో దింపుతానని భరోసా ఇచ్చి లిఫ్ట్ ఇచ్చాడు. హరీష్ను చూడగానే చంద్రికకు అతను ఒక మంచి అబ్బాయిలా అనిపించాడు. బస్టాప్ నుంచి హాస్టల్ వరకు ఉన్న ఆ సుదీర్ఘ ప్రయాణంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ హరీష్ పట్ల చంద్రిక మనసులో మంచి అభిప్రాయాన్ని కలిగించింది. కేవలం చంద్రిక మాత్రమే కాదు, హరీష్ కూడా ఆమెతో ఏదో పాత పరిచయం, ఒక తెలియని బంధం ఉన్నట్లు ఫీల్ అయ్యాడు. ఆ రోజు హాస్టల్ చేరుకునేసరికి చంద్రిక మరియు హరీష్ ఇద్దరు ఒకరికొకరు తమ మొబైల్ నెంబర్లు మార్చుకున్నారు. ఆ బస్ స్టాప్ వద్ద వాళ్ళిద్దరూ కలవడం యాదృచ్ఛికం కాదు, అది బహుశా విధి రాసిన వారి కథలో ఒక భాగం. ఎందుకంటే ఆ రోజు నుంచి ఇద్దరు మెసేజ్లు, ఫోన్స్ అంతుపంతు లేదు. అలా మాట్లాడే మెల్లగా ములాఖాత్గా, అంటే అప్పుడప్పుడు కలిసేవారు. 18 ఏళ్ల చంద్రిక, 23 ఏళ్ల హరీష్, వీరిద్దరి మధ్య మొదలైన ఈ ప్రేమ బంధంలో హరీష్ తన గతం గురించి చంద్రిక వద్ద ఏదీ దాచలేదు. సంబంధం మొదట్లో హరీష్ ఒక నిజాన్ని బయటపెట్టాడు. అతనికి అప్పటికీ పెళ్ళయిందని, ఒక బిడ్డ కూడా ఉన్నాడని చెప్పాడు. కానీ తన భార్యతో సంబంధాలు దెబ్బతినడంతో ప్రస్తుతం ఆమెతో కలిసి ఉండడం లేదని, వారి మధ్య ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశాడు. హరీష్ చెప్పిన ఈ నిజాయితీ చంద్రికకు తనపై ఉన్న ప్రేమను ఇంకా పెంచింది. వారి ప్రేమ బలపడింది. జీవితాంతం కలిసి ఉండాలని ఇద్దరూ వాగ్దానం చేసుకున్నారు. కలిసి తిరగడం మొదలుపెట్టారు. కొన్నిసార్లు మౌంట్ అబూ, మరికొన్నిసార్లు మహాసనా వెళ్లారు. జీవితంలోని ఈ దశలో చంద్రిక చాలా సంతోషంగా ఉండింది. పగలంతా నీట్ ఎగ్జామ్ కోసం తీవ్రంగా చదువుకోవడం, సాయంత్రం దొరికిన ఖాళీ సమయంలో హరీష్తో గడపడం ఆమె దినచర్య ఇది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో సరిగ్గా 3 నెలల తర్వాత జరిగిన ఒక సంఘటన చంద్రిక జీవితం పుస్తకంలోని పేజీలను ఆమె ఆఖరి క్షణాలుగా మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. 3 నెలల తర్వాత జూన్ 5, 2025 ఆందోళనతో నిండిన ముఖాలతో చంద్రిక కుటుంబం గుజరాత్లోని థరాడ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. తమ కుమార్తె చంద్రిక కనిపించడం లేదని ఏడుస్తూ ఫిర్యాదు చేశారు. చంద్రిక తండ్రి సేందాభాయ్ దుఃఖాన్ని దిగమింగుకుంటూ పోలీసులకు వివరించాడు. చంద్రిక 4 రోజుల క్రితం నీట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటుంది. నిన్న జూన్ 4, 2025న ఇంటి పని మీద బయటికి వెళ్ళింది. కానీ మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పి అతను ఎంతో బాధపడ్డాడు. చంద్రిక ఫోన్ కూడా కలవడం లేదు. స్నేహితులు, బంధువులు ఎవ్వరికీ ఆమె గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇంటి చుట్టుపక్కల మార్కెట్లో ఆమె ఎక్కడికి వెళ్లే అవకాశం ఉందో ఆ అన్ని ప్రదేశాలు చూశారు, కానీ ఫలితం శూన్యం. ఇది కిడ్నాప్ అయి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చంద్రిక ఫోన్ను సర్వేలైన్స్లో ఉంచి వెతకడం మొదలుపెట్టారు. పోలీసుల వేగవంతమైన దర్యాప్తుకు ఫలితం దక్కింది. 2 రోజుల తర్వాత జూన్ 6న చంద్రిక ఫోన్ లొకేషన్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నట్టు చూపించింది. కానీ పోలీస్ టీం అక్కడికి చేరుకునే లోపే చంద్రిక ఫోన్ వేర్వేరు లొకేషన్లోకి కదలడం మొదలైంది. కొన్ని గంటల తర్వాత ఆమె లొకేషన్ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కనిపించింది.
ఈ కదలిక అక్కడితో ఆగలేదు. ఫోన్ లొకేషన్ ఉదయ్పూర్ నుంచి ఉజ్జయిని, ఉజ్జయిని నుంచి గ్వాలియర్, గ్వాలియర్ నుంచి జైపూర్, చివరకు జూన్ 10న రాజస్థాన్లోని బాలాసర్ వద్దకు చేరింది. ఆ తర్వాత చంద్రిక లొకేషన్లో కదలిక ఆగిపోయింది. వెంటనే జూన్ 12 రాత్రి 10 గంటలకు 2 పోలీస్ బృందాలు ఒక బ్లాక్ స్కార్పియోలో చంద్రిక సోదరుడు హీరాబాయ్తో కలిసి పోలీసులు బాలాసర్లోని ఆ రిసార్ట్కు చేరుకున్నారు. అక్కడ ఒక గదిలో పోలీసులకు చంద్రిక హరీష్తో పాటు కనిపించింది. తన చెల్లెలు ఒక అబ్బాయితో అలా కనిపించడంతో వెంట వచ్చిన ఆమె సోదరుడు హీరాబాయ్ కోపంతో రగిలిపోయాడు. చట్టపరంగా చూస్తే చంద్రిక, హరీష్ ఇద్దరు మేజర్లు. అయినప్పటికీ పోలీసులు వాళ్ళిద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకుని చంద్రికను, హరీష్ను వేర్వేరు కార్లతో ఎక్కించారు. అక్కడి నుంచి చంద్రికను ఆమె ఇంటికి పంపేశారు. హరీష్ను తరాడ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గుజరాత్ ఒక డ్రై స్టేట్, అంటే అక్కడ పర్మిట్ లేకుండా మద్యం సేవించడం, అమ్మడం లేదా కలిగి ఉండడం చట్టరీత్యా నేరం. పోలీసులు పాత రికార్డులను పరిశీలిస్తున్నప్పుడు హరీష్పై గతంలో అదే మద్యపాన నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఒక కేసు నమోదై ఉన్నట్టు కనుగొన్నారు. ఆ పాత కేసు ఆధారంగానే పోలీసులు హరీష్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత జూన్ 13, 2025న చంద్రిక పోలీసుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తాను హరీష్తో కాకుండా తన కుటుంబంతోనే ఉండాలనుకుంటున్నట్టు ఆమె స్పష్టం చేసింది. ఆ స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్న పోలీసులు ఆ మిస్సింగ్ కేసును మూసేశారు. కానీ ఎంత ప్రశాంతంగా అయితే ఆ కేసు ఫైల్ మూసుకుపోయిందో అక్కడి నుంచి ఎన్నో జీవితాలు నాశనం చేయబోతుందని ఎవరికీ తెలియదు. జూన్ 21, 2025న హరీష్ జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చాడు. బయటకొచ్చిన వెంటనే అతను తన లాయర్ సహాయంతో హైకోర్టులో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. హెబియస్ కార్పస్ అంటే ఏంటి? ఇది రాజ్యాంగం మనకు ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు. చట్టబద్ధమైన కారణం లేకుండా ఏ వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదనేది దీని ఉద్దేశం. సాధారణ భాషలో చెప్పాలంటే ఎవరైనా ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఆ వ్యక్తిని మా ముందు హాజరుపరచండి, వాళ్ళని ఎందుకు నిర్బంధించారో చట్టబద్ధమైన కారణం చూపించండి అని కోర్టు పోలీసులను లేదా అధికారులని ఆదేశించడం. సరైన కారణం చూపించలేకపోతే ఆ వ్యక్తిని వెంటనే విడుదల చేయాలి. హరీష్ పిటిషన్ను ఆమోదించిన కోర్టు జూన్ 27న విచారణ తేదీని ఖరారు చేసింది. ఆ రోజున పటేల్ కుటుంబం చంద్రికతో సహా కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. జూన్ 27 కోర్టు హాల్. చంద్రికను కలవాలనే ఆశతో వచ్చిన హరీష్ ప్రపంచం ఒక్క క్షణంలో కుప్పకూలిపోయింది. పటేల్ కుటుంబం తరపున లాయర్ కోర్టు ముందు చంద్రికను కాదు, ఆమె డెత్ సర్టిఫికెట్ను సమర్పించాడు. ఆ సర్టిఫికెట్లో మరణానికి కారణంగా గుండెపోటు అని రాసుంది. అది విన్న హరీష్ నిర్ఘాంతపోయాడు. లోపల శూన్యం. కోర్టు ఆ డెత్ సర్టిఫికేట్ యొక్క చట్టబద్ధతను పరిశీలించి కేసును కొట్టేసింది. కానీ చంద్రిక ఇక ఈ లోకంలో లేదన్న నిజాన్ని హరీష్ మనసు అంగీకరించలేదు. నిజం తెలుసుకోవడానికి హరీష్ చంద్రిక గ్రామానికి వెళ్లి చుట్టుపక్కల విచారించడం మొదలుపెట్టాడు. అక్కడ అందరూ ఒకే మాట చెప్పారు, జూన్ 25న చంద్రిక గుండెపోటుతో చనిపోయిందని. అయినా హరీష్ గుండె ఆ మాటను నమ్మడం లేదు. అతను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి పటేల్ కుటుంబంపై ఫిర్యాదు చేశాడు. చంద్రికను వారే హత్య చేశారని ఆరోపించాడు. ఒక నెల తర్వాత జూలై 31న ఎస్పీ అక్షయ్ రాజ్ మక్వానా ఈ కేసుపై దర్యాప్తుకు ఆదేశించారు. మరుసటి రోజు ఏఎస్పీ సుమన్ ఈ కేసు దర్యాప్తు బాధ్యతను తీసుకున్నారు. ఈ దర్యాప్తు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పోలీసుల వద్ద ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు. ఫోన్ లొకేషన్ల నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అందుకే పోలీసులు చంద్రిక కుటుంబాన్ని పిలిపించి విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో చంద్రిక బాబాయ్ శివరాం మరియు కజిన్ నారాయణలను కూడా పరిశీలించారు. పోలీసుల విచారణలో కుటుంబ సభ్యులు ఇస్తున్న వాంగ్మూలాల్లో పోలీసులకు ఏదో తేడా కొట్టింది. అప్పుడు పోలీసులు హరీష్ తమకు అందించిన ఒక కీలకమైన ఆధారాన్ని వారి ముందుంచారు. అది చూసిన వెంటనే చంద్రిక బాబాయ్ శివరాం మరియు కజిన్ నారాయణ్ ఇద్దరూ సహనం కోల్పోయారు. కుటుంబం యొక్క పంతం మరియు చట్టంలోని లొసుగులు అండతో దాచిపెట్టిన చంద్రిక జీవితంలోని ఆ భయంకరమైన నిజాన్ని వాళ్ళు బయటపెట్టడం ప్రారంభించారు. మే 4, 2025 నీట్ ఎగ్జామ్ రాయడం కోసం ఇంటికొచ్చిన చంద్రిక పరీక్ష పూర్తయిన తర్వాత తిరిగి హాస్టల్కి వెళ్ళడానికి సిద్ధమవుతోంది. కానీ ఆమె కుటుంబం ఆమె కోసం పూర్తిగా భిన్నమైన ప్రణాళిక సిద్ధం చేసింది. మరుసటి రోజు మే 5న పటేల్ కుటుంబం చంద్రికను వాళ్ళ బంధువుల పెళ్లికి తీసుకువెళ్ళింది. కానీ వారి అసలు ఉద్దేశం పెళ్లికి హాజరు కావడం కాదు. వారి అసలు ఉద్దేశం చంద్రికను ఆ పెళ్లి కూతురి సోదరుడికి చూపించడం, అతనితో చంద్రిక పెళ్లి సంబంధం మాట్లాడడం. ఈ విషయం చంద్రికకు తెలియగానే ఆమె తీవ్ర నిరాశకు గురైంది. ఎందుకంటే ఆమె డాక్టర్ కావాలని, ఆ తర్వాత హరీష్ను పెళ్లి చేసుకోవాలని కలలు కంది. బహుశా ఎన్ని రోజుల్లో ఆమె తన కుటుంబం యొక్క భావజాలం ఎలాంటిదో మర్చిపోయి ఉండొచ్చు. చంద్రిక తండ్రి సేందాభాయ్ పటేల్ ఆ ఊరికి మాజీ సర్పంచ్. ఆయన చాలా కఠినమైన పాతకాలపు ఆలోచనలో ఉన్న వ్యక్తి. ఆయన చంద్రికను చదువు కోసం బయటకు పంపించినప్పటికీ తన కూతురు తాను ఎంచుకున్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటి నుంచి చంద్రిక ప్రవర్తనలో వచ్చిన మార్పు, మాట తీరు గమనించిన కుటుంబ సభ్యులకు ఆమె ఎవరితోనో ఎఫ్ఐఆర్లో ఉందని బలంగా అనిపించింది. కూతుళ్లు సాధారణంగా తండ్రులకు దగ్గరగా ఉంటారు. కానీ ఈ సాంప్రదాయవాద ఆలోచనలతో నిండిన సేందాబాయికి చంద్రిక ఒక అబ్బాయిని ప్రేమించడం అతన్ని మోసం చేసినట్లుగా అనిపించింది. తాను ఎంతో నమ్మకంతో తన కూతుర్ని చదువు కోసం బయటకు పంపిస్తే ఆ నమ్మకాన్ని ఆమె వమ్ము చేసిందని ఆయన భావించాడు.
తన కూతురి భవిష్యత్తు కంటే సమాజం ఏమనుకుంటుందో అనే భయమే సేందాబాయికి ఎక్కువైంది. ఈ కారణంగా ఆయన చంద్రికపై ఆంక్షలు విధించాడు. కొన్నిసార్లు ఆమె ఫోన్ లాక్కునేవాడు, మరికొన్నిసార్లు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆపేసేవాడు. తాము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి. చివరకు కుటుంబం పెడుతున్న ఈ అనవసరపు ఆంక్షలతో విసిగిపోయిన చంద్రిక తాను ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని కుటుంబం ముందు స్పష్టంగా చెప్పేసింది. ఇక అప్పుడు సమాజం పేరు చెప్పి నిప్పుకు ఆజ్యం పోసే బంధువులు రంగంలోకి దిగారు. చంద్రిక బాబాయ్ శివరాం ఎగతాళిగా మాట్లాడాడు. నేను ముందే చెప్పాను కదా, ఈ రోజుల్లో అమ్మాయిలకి చదువులు, కాలేజీలు, డాక్టర్లు సూట్ అవ్వని అన్నాడు. ఈ మాటల ప్రభావం సేందాబాయిపై తీవ్రంగా పడ్డాయి. ఆయన చంద్రిక చదువును పూర్తిగా ఆపేయించేశాడు. పెళ్లి చేసుకోవాల్సిందనని ఒత్తిడి చేశాడు. ఆమెను తిరిగి కోచింగ్కు గానీ హాస్టల్కు గానీ వెళ్లనివ్వలేదు. తన కలలన్నీ కళ్ల ముందే చెదిరిపోతున్నట్లు చంద్రిక కనిపించింది. ఈ తీవ్ర నిరాశలో ఆమె జరిగిందంతా హరీష్కు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. తాను అతనితో మాత్రమే తన జీవితాన్ని గడపాలనుకుంది. ఒక 15-20 రోజుల తర్వాత హరీష్ మరియు చంద్రిక ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. జూన్ 4, 2025న చంద్రిక ఎవరికంటా పడకుండా రహస్యంగా హరీష్తో కలిసి అహ్మదాబాద్కు వెళ్లిపోయింది. అక్కడ వాళ్ళిద్దరూ అహ్మదాబాద్ మీర్జాపూర్ కోర్టులో లివ్ ఇన్ అగ్రిమెంట్ ఫైల్ చేశారు. ఆ పేపర్ వర్క్ పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ ఉదయ్పూర్, ఉజ్జయిని, గ్వాలియర్, జైపూర్ మీదుగా ప్రయాణించి చివరకు రాజస్థాన్లోని బాలాసార్లో ఒక రిసార్ట్లో ఆగారు. అక్కడే స్థిరపడి మెల్లగా కుటుంబంతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు చంద్రిక కుటుంబం మిస్సింగ్ కంప్లైంట్ దాఖలు చేసింది. కానీ వాస్తవానికి చంద్రిక తన సొంత ఇష్టంతోనే హరీష్తో వెళ్ళింది. కానీ లొకేషన్ తెలిసిన వెంటనే పోలీసులు చంద్రిక సోదరుడు హీరాబాయ్తో కలిసి ఆ రిసార్ట్కు చేరుకున్నారు. వారు ఎటువంటి వారెంట్ లేకుండానే వాళ్ళిద్దరి ఫోన్లను లాక్కున్నారు. వారిని విడదీసి సేందాబాయి పటేల్ యొక్క పలుకుబడిని ఉపయోగించి చంద్రికను బలవంతంగా ఆమె ఇంటికి పంపించేశారు. కారులో చంద్రిక పదే పదే అరుస్తూ ఉంటే, నేను మా కుటుంబంతో వెళ్లను, నేను హరీష్తోనే ఉంటాను, ఇలా ఆమె అరుస్తూనే ఉంది. ఆమె మేజర్ అయినప్పటికీ ఆమె మాటలను ఎవరూ పట్టించుకోలేదు. ఆమె ఏ ఇంటి నుంచి అయితే తన ఇష్టపూర్వకంగా పారిపోయిందో పోలీసులే ఆమెను ఆ ఇంట్లో పెట్టారు. సేందాబాయి పటేల్ ఒత్తిడి కారణంగా పోలీసులు హరీష్పై పాత రికార్డులను తిరగదోడడం ప్రారంభించారు. వారికి పెద్దగా ఏం దొరకనప్పుడు అతనిపై ఉన్న పాత మద్యపాన నిషేధ చట్టం కేసును బలంగా ఆరోపించి లోపల పెట్టారు. పోలీసులకు ఎలాగైనా ఈ కేసును మూసివేయాలి. అందువల్ల జూన్ 13, 2025న పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి చంద్రికను స్టేషన్కు పిలిచారు. కానీ చంద్రిక ఒకే మాట చెప్పింది, నేను హరీష్తోనే ఉండాలనుకుంటున్నాను అని. అప్పుడు పోలీసులు చంద్రికకు సహాయం చేయడానికి బదులుగా సేందాబాయితో కలిసిపోయి చంద్రికపైనే ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఆమె గనుక తన స్టేట్మెంట్ మార్చుకోకపోతే దాని పర్యవసానాలను హరీష్ అనుభవిస్తాడని చెప్పారు. అతనిపై తప్పుడు కేసులు పెట్టి లోపలేస్తామన్నారు. చివరికి పోలీసుల ఒత్తిడి ఫలించింది. రోజంతా ఎదురైన బెదిరింపులతో చంద్రిక పూర్తిగా కుంగిపోయింది. హరీష్ భవిష్యత్తు గురించి ఆందోళన చెందింది. అతన్ని రక్షించడం కోసం ఆమె తన మనసును చంపుకుని తాను తన కుటుంబంతోనే ఉండాలనుకున్నట్లు బలవంతంగా స్టేట్మెంట్ ఇచ్చింది. మరుసటి రోజు జూన్ 14, 2025న చంద్రిక నీట్ ఫలితాలొచ్చాయి. ఆమె మంచి స్కోర్ సాధించింది. తనకు ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుందని ఆమెకు నమ్మకం కలిగింది. కానీ ఒక కూతురు విజయాన్ని చూసి గర్వపడాల్సిన తండ్రి ఇక్కడ ఆమె విజయాన్ని ఆమె స్వేచ్ఛకు మార్గంగా చూశాడు. ఆ చదువు అండతో ఆమె తన కుటుంబం పరువు మంటగలుపుతుందనుకున్నాడు. 7 రోజుల తర్వాత జూన్ 21న హరీష్ బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చి పోలీసుల నుంచి తన ఫోన్ను తీసుకున్నాడు. కానీ ఫోన్ ఆన్ చేయగానే అతను షాక్ అయ్యాడు. అతని ఫోన్ పూర్తిగా రీసెట్ చేయబడింది. ఆలోచించండి, మొదట పోలీసులు కోర్ట్ ఆర్డర్ గానీ వారెంట్ గానీ లేకుండా సాక్ష్యం పేరుతో అతని ఫోన్ను బలవంతంగా లాక్కున్నారు. ఒకవేళ దాన్ని సాక్ష్యంగా పరిగణించినా దాన్ని ట్యాపింగ్ చేయడం చట్టరీత్యా నేరం. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనకు రైట్ టు ప్రైవసీ అనే స్వేచ్ఛనిచ్చింది. దాని ప్రకారం ఫోన్ అనేది ఒక ప్రైవేట్ స్పేస్. అందులో డేటాను తొలగించడం లేదా ఫోన్ను రీసెట్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. కానీ ఇక్కడ పోలీసులు చట్టం ప్రకారం కాదు, సేందాబాయి పటేల్ చట్టం ప్రకారం నడుచుకున్నారు. జైలు నుంచి బయటకు రాగానే హరీష్కు చంద్రిక గురించి ఆందోళన పట్టుకుంది. ఆమెను సంప్రదించడానికి వెంటనే ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేశాడు. అక్కడ జూన్ 17, 2025న చంద్రిక అతనికి పంపిన అనేక మెసేజ్లున్నాయి. ఆ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో చంద్రిక ఏం రాసిందంటే, మా ఇంట్లో వాళ్ళు నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. కానీ నేను నిన్నే పెళ్లి చేసుకుంటానన్నాను. దయచేసి ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళు. నేను గనుక వారి మాట విని పెళ్లి చేసుకోకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఇదే ఆ క్షణం. ఇక్కడే చంద్రిక జీవితంలోని ఆఖరి పేజీలు లిఖించబడ్డాయి. పోలీసులు హరీష్ నుంచి సేకరించిన ఈ మెసేజ్లను చంద్రిక బాబాయ్ శివరాం మరియు కజిన్ నారాయణకు చూపించినప్పుడు వాళ్ళు ఇక నిజాన్ని దాచలేకపోయారు. జూన్ 24 రాత్రి చీకటిలో దాగి ఉన్న ఆ భయంకరమైన నిజాన్ని వాళ్ళు ఒప్పుకోవడం ప్రారంభించారు. జూన్ 24, 2025 ఆ రోజు పోలీసులు సేందాబాయి పటేల్ ఇంటికి హెబియస్ కార్పస్ పిటిషన్ యొక్క నోటీసులు అందించడానికి వచ్చారు. ఆ నోటీసుల ప్రకారం అతను 3 రోజుల తర్వాత అంటే జూన్ 27న తన కుమార్తె చంద్రికను కోర్టులో హాజరుపరచాలి. ఈ విషయం తెలిసిన వెంటనే సేందాబాయికి భయం పట్టుకుంది. ఒకవేళ తన కూతురు కోర్టులో
తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే అది తన అహాన్ని పరువును దెబ్బతీస్తుందని భయపడ్డాడు. వెంటనే అతను శివరాంతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ రాత్రి చంద్రికకు ఆఖరిసారిగా నచ్చజెప్పాలి. అప్పటికీ ఆమె వినకపోతే ఆమె ఊపిరి ఆపేయాలి. శివరాం ఈ దారుణమైన ప్రణాళికలో తన కొడుకు నారన్ని కూడా భాగం చేశాడు. ఆ రాత్రి ముగ్గురూ కలిసి చంద్రికకు అన్ని విధాలా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆమె వారి బెదిరింపులకు లొంగలేదు. వారి ముందు తలవంచడానికి నిరాకరించింది. ఇక వారి ప్రణాళిక ప్రకారం వారు రహస్యంగా మత్తుమందును పాలలో కలిపి ఆమెకు తాగించారు. ఆ ప్రభావంతో ఆమె తన గదిలో పడుకుంది. కుటుంబంలోని మిగతా వాళ్ళందరూ నిద్రిస్తున్న సమయంలో రాత్రి సుమారుగా 1:30 సేందాబాయి మరియు శివరాం చంద్రిక గదిలోకి ప్రవేశించారు. చంద్రిక గాఢ నిద్రలో ఉండడం చూసి సేందాబాయి పటేల్ తన సొంత చేతులతో తన కన్న కూతురి గొంతు నులిమి కిరాతకంగా చంపేశాడు. చంద్రిక ప్రాణం తీసిన తర్వాత సేందాబాయి, నారన్ మరియు శివరాంతో కలిసి ఆమె శరీరాన్ని లాక్కు వెళ్లి స్టోర్ రూమ్లో పడేశారు. తర్వాత ఆమె మెడకు ఒక చున్నీ బిగించి ఫ్యాన్కు వేలాడదీశారు. వాళ్ళ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ ముగ్గురు ఏం తెలియనట్లుగా తమ గదుల్లోకి వెళ్లి నిద్రపోయారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆ ముగ్గురు స్టోర్ రూమ్కి వెళ్లి పెద్దగా అరుస్తూ మిగతా కుటుంబ సభ్యుల ముందు ఒక నాటకం ఆడారు. చంద్రిక అక్కడ చనిపోయి కనిపించిందని అందరినీ నమ్మించారు. వెంటనే పరువు పేరు చెప్పి అసలు నిజం ఎప్పటికీ బయటకు రాకూడదని కుటుంబం మొత్తం నిర్ణయించుకుంది. పోస్టుమార్టం జరగకుండా ఆపడానికి, వారి రహస్యం బయటకు రాకుండా ఉండడానికి చంద్రిక గుండెపోటుతో చనిపోయిందని అన్నారు. ఈ కారణంగానే పాలన్పూర్లో చదువుకుంటున్న ఆమె తమ్ముడికి కానీ అతని బంధువులకు కానీ కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఉదయం 6 గంటలకల్లా హడావిడిగా ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ నేరాన్ని పూర్తిగా కప్పిపుచ్చడానికి సేందాబాయ్ తన పలుకుబడిని ఉపయోగించి ఒక నకిలీ డెత్ సర్టిఫికెట్ను కూడా సృష్టించాడు. అందులో మరణానికి కారణం గుండెపోటుగా రాయబడి ఉంది. ఈ వాంగ్మూలం తర్వాత పోలీసులు శివరాం మరియు నారన్లను అరెస్ట్ చేశారు. కానీ అప్పటికే సేందాబాయి పటేల్ దొరికిపోతాననే భయంతో పరారీలో ఉన్నాడు. చంద్రిక మరణానికి ఆమె కుటుంబం మాత్రమే కాదు, పోలీసులు కూడా అంతే బాధ్యులు. ఏ పోలీసుల నుంచైతే చంద్రిక న్యాయం ఆశించిందో, ఏ పోలీసులతో అయితే తన గోడు వెళ్లబోసుకుందో అదే పోలీసులు ఆమె మృత్యుకూపంలో చిక్కుకోవడానికి కారణమయ్యారు. ఆమె వద్ద లివ్ ఇన్ అగ్రిమెంట్ ఉంది. వాళ్ళిద్దరూ మేజర్లు. వారి ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నారు. కానీ చివరికి అందరూ వాళ్లపై ఒత్తిడి తెచ్చి ఆ అమాయకురాలి చావుకు కారణమయ్యారు. దీని పర్యవసానం ఏంటి? ఒక అమ్మాయి ఆమె కలలు, ఆమె మొత్తం జీవితం అన్ని మట్టిలో కలిపేసుకోలేదు, కలిపేశారు. తరచుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆంక్షలు పెడుతూ ఉంటారు. కానీ ఆ ఆంక్షలు ఒక్కొక్కసారి ప్రాణాల మీద కూడా తెస్తూ ఉంటాయి. జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.